హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చింతకాయ తొక్కుతోటి దోసకాయ పచ్చడి అయితే చేసుకుందామండి. సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది. సో దానికోసం ముందుగా ఒక నార్మల్ సైజు దోసకాయలు అయితే తీసుకోవాలండి. సో ఇవి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పైన తాటంతా తీసి విత్తనాలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో చట్నీ కోసం ముందుగా ఒక కడాయి పెట్టి నేను ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి అయితే వేసానండి. సో ఫైనల్గా కొంచెం జీలకర్ర వేసి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం నూనె వేసుకుందామండి ఇప్పుడు. సో ఇలా నూనె వేసుకున్న తర్వాత కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలండి. సో ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా బాగా ఉడకాలండి. సో ఇలా బాగా ఉడికేటప్పుడు మనం ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టి అయితే బాగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. సో దానికోసం నేను ముందుగా అయితే వేరుశనగపల్లీలు ముందుగానే వేయించి పెట్టానండి. సో ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. సో అవి వేసుకొని లైట్గా బరగ్గా మిక్సీ పట్టుకొని ఫైనల్గా మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా అయితే వేసుకొని ఫైనల్గా కొంచెం ఉప్పు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక స్పూన్ చింత తొక్కు వేసుకొని కోర్స్గా పట్టుకోవాలి. సో ఇలా పట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకొని అవి లైట్గా 1 నిమిషం అయితే మిక్సీ గ్రైండ్ చేయాలి. సో ఇప్పుడు మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఈ పచ్చడి కోసం మనం పోపు అయితే వేసుకోవాలి. దానికోసం ముందుగా వేయించుకున్న కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకుందాము, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసుకుందాము, కొంచెం పోపు దినుసులు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదండి. సో ఆ పచ్చడి వేసుకొని పోపు అంతా పచ్చడి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా సింపుల్గా టేస్టీగా అయితే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.